తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అయితే బతుకమ్మ వేడుకల్లో 6వ రోజైన అశ్వయుజ శుద్ధ పంచమి నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. అయితే ఈ రోజున బతుకమ్మను పువ్వులతో పేర్చినప్పుడు ఏదో అపచారం జరిగిందని, దానివల్ల అమ్మవారు అలిగారని, అందుకే ఆ రోజున ఎలాంటి నైవేద్యాలు పెట్టడం ఉండదని ప్రజలు నమ్ముతారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో మాసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకే 6వ రోజు బతుకమ్మను ఆడరు. అప్పటి నుంచి ఈ రోజును అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏది తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏది సమర్పించరు. అలిగిన బతుకమ్మపై మరో పురాణ కథ కూడా ఉంది. దేవి భాగవతం ప్రకారం నవరాత్రులలో అమ్మవారు మహాంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. బండాసురుని చెండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలని 6వ నాడు బతుకమ్మ ఆడరు. దానినే అరమని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమయంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది. అందుకే ఈ రోజు ఆడవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి, పండగలో సాంత్వన పొందడానికి ఉద్దేశించబడింది. అయితే పూర్వంలో 6వ రోజు కూడా బతుకమ్మను పేర్చేవాడట. కానీ మధ్యలో నుంచి ఈ అలిగిన బతుకమ్మ సాంప్రదాయం వచ్చినట్టు తెలుస్తోంది. పూలనే దైవంగా జరుపుకునే పండగ కావటం, ఆ గౌరమ్మనే పూలలో చూసుకొని పూజిస్తూ బతుకమ్మను పేర్చుకోవటం ఆనవాయితీగా వస్తుందంటారు. బతుకమ్మలను పేర్చే సమయంలో చాలా నిష్టంగా ఉంటారు. చాలా మంది ఉపవాసంతో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ అలసక తీరాలని మహిళలు ప్రార్థిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున మిగిలిన పూలతో చిన్న బతుకమ్మలను చేసి నీటిలో వదులుతారు. అయితే 6వ రోజు పూలతో బతుకమ్మను పేర్చరు. ఈ 6వ రోజు ఆడపడుచులందరూ కలిసి బతుకమ్మ అలక తీరాలని ప్రార్థిస్తూ, గౌరమ్మను కోలుస్తూ, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. ఇక మళ్ళీ 7వ రోజు నుంచి బతుకమ్మను పేరుస్తూ యథావిధిగా బతుకమ్మ సంబరాలు కొనసాగిస్తారు.